ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి ఉపయోగకరమైన టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ రోజుల్లో చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు ఆడవారు మగవారు అనే తేడా లేకుండా అందరూ ఫేస్ చేసే ఇబ్బంది పడే ప్రాబ్లం ఏంటంటే జుట్టు అనేది విపరీతంగా ఊడిపోయి జుట్టు అనేది చాలా పలచబడిపోయి కొంతమందికి చిన్న వయసులోని వైట్ హెయిర్ అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. అలాగే మనకి ఏంటంటే కొంతమందికి చుండ్రు కూడా ఎక్కువగా పట్టేసి జుట్టు అనేది విపరీతంగా ఊడిపోతుంది కదా. ఈ మధ్య కాలంలో మా పాపకి ఏమైందో తెలియదు కానీ జుట్టు అనేది విపరీతంగా అయితే పలచబడిపోయిందండి. జుట్టు హెయిర్ అనేది అంటే లాంగ్ అయితే ఉంది కానీ మనకి పల్చగా అయిపోతూ ఉంటుందండి సడన్గా. సో అవి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అయ్యి ఉండొచ్చు, లేదంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. సో ఏది ఏమైనా కూడా జుట్టు రావడం తగ్గాలి, మళ్ళీ మనకు కొత్త జుట్టు తిరిగి రావాలనుకున్నట్లయితే చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. చాలా బాగా ట్రై చేస్తుందండి. ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవు. సో దీనికోసం చిన్న ఉల్లిపాయలు అనేవి మనకు మార్కెట్లో అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయండి. వాటినైనా తీసుకోవచ్చు, లేదంటే మనం రెగ్యులర్గా వంటకు యూజ్ చేసే ఆనియన్ అనేది ఉంటుంది కదా, ఒక ఆనియన్ తీసుకొని పైన పొట్టు తీసుకొని కచ్చాబిచ్చాగా దంచేసుకోండి. ఆ తర్వాత మీరు తలకి ఏ ఆయిల్ అయితే రాస్తారో ఆముదంతో వాడితే ఇంకా మంచిదండి. ఆముదం అనేది అందరి దగ్గర ఉండదు కాబట్టి నేను ఇక్కడైతే కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. అంటే నేను తలకు రాసుకున్న ఆయిల్ ఎంత కావాలో అంత తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ మెంతులు, గుప్పెడు కరివేపాకు, అలాగే ముందు మనము కచ్చాబిచ్చగా దంచిన ఆనియన్ కూడా వేసేసానండి. ఇలా వేసేసుకొని మీరు ఒకేసారి ఆయిల్ ఎంత కావాలో అంత టైం ఉండేటప్పుడు చేసేసుకోవచ్చు. ఇలా మీరు స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే దగ్గరికి అయినంత వరకు కూడా ఆయిల్లోకి మిశ్రమం అంతా కూడా కలిసేటట్టు అయితే చక్కగా మరిగించుకోవాలంటే మంచి సువాసన అనేది వస్తుందండి. హెయిర్లో ఉండే చుండ్రు అనేది పోతుందండి. వైట్ హెయిర్ అనేది మనకి ఫ్యూచర్లో రాకుండా హెయిర్ అనేది దృఢంగా స్ట్రాంగ్గా పెరగడానికి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఏదైనా ఒక బౌల్లోకి కానీ లేదంటే నార్మల్గా ఒక బాటిల్లోకి వేసేసుకొని చక్కగా వాడుకోవచ్చండి. చక్కగా చూడండి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయిందండి. ఆయిల్ అనేది మనకి చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఒకేసారి టైం ఉండేటప్పుడు ఏదైనా ఒక బాటిల్లో కానీ లేదంటే ఇటువంటి సిరమ్ బాటిల్స్ అని మనకు ఖచ్చితంగా ఉంటాయి కదా, వాటిల్లో కూడా మనము ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, హెయిర్ సిరమ్ అనేది రెడీ అయిపోయినట్టే. ఆయిల్లోన మనకి చాలా రకాల పోషకాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇందువల్లంటే కరివేపాకు వేసాము. కరివేపాకు అనేది వైట్ హెయిర్ని నివారిస్తుంది, అలాగే చుండ్రు అనేది రాకుండా చేస్తుంది, హెయిర్ గ్రోత్ పెరగడానికి సహాయపడుతుందండి. ఆనియన్ వల్ల కూడా మనకి ఏంటంటే చుండ్రు తగ్గుతుంది. హెయిర్ అనేది ఎక్కడైతే పలచబడిపోయిందో ఆ ప్లేస్లో మళ్ళీ కొత్తగా జుట్టు రావడానికి చాలా సహాయపడుతుంది. వైట్ హెయిర్ మెయిన్ రానివ్వదండి ఆనియన్. మెంతులు కూడా మనకి హెయిర్కి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. దీన్ని ఎలా వాడాలంటే మనకి నచ్చినంత చేసుకొని ఎప్పుడైనా స్టోర్ చేసుకోవచ్చండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కాటన్తో కానీ లేదంటే ఇలాంటి ఒక చిన్న సిరమ్ బాటిల్ ఉంటే సిరమ్ బాటిల్తో కానీ, లేదు అనుకున్నట్లయితే చేతిలోకి వేసేసుకొని స్కాల్ఫ్కి పూర్తిగా అంటే నుదుటికి బాగా పట్టేటట్టు హెయిర్కి చిగుళ్ళకి అంతటికి కూడా వేసుకొని ఈ విధంగా నైట్ టైము వీలుంటే చక్కగా మసాజ్ చేసేసుకొని పడుకొని నెక్స్ట్ డే మీకు కావాలనుకుంటే వాష్ చేసేసుకోండి. లేదు అనుకున్నట్లయితే ఈ ఆయిల్ని రెగ్యులర్గా రోజు తప్పించి రోజైనా వీలుంటే 2-3 రోజులకు ఒక్కసారైనా రాసి చూడండి. వైట్ హెయిర్ పోతుంది, అలాగే హెయిర్ అనేది చాలా నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, 100% రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి. ఏంటంటే మనలో చాలా మందికి ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళు మోచేతులు నొప్పులు అనేవి అంటే కీళ్ళ నొప్పులు వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటామండి. అలాగే బాడీలోన విపరీతమైన వేడి చేసేటప్పుడు కూడా మనకి మోషన్స్ అయిపోవడం, లేదంటే తిన్నది అరగకపోవడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇలా చాలా రకాల ఆరోగ్య సమస్యలు అనేవి వచ్చేస్తాయి కదా వేడి చేయడం వల్ల. వేడి అనేది చిటికలోనే తగ్గి మోకాళ్ళు మోచేతులు నొప్పులు తగ్గాలి అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేయండి. నేను వీడియోలో మీకు చూపిస్తున్నది కటోరీ అండి. దీన్ని గమ్ అని జిగిరి అని చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు మార్కెట్లో. సో ఏంటంటే ఇది హెల్త్కి చాలా మంచిది. దీన్ని ఎలా వాడాలంటే ఒక 2-3 పీసులు తీసుకొని జస్ట్ ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో వాటర్ పోసేసి నైట్ అంతా ఇలా పక్కన పెట్టేసామనుకే మనకి నెక్స్ట్ డే ఇలా జల్లీ అనేది తయారైపోతుందని చూసారు కదా, జల్లీ రూపంలో వచ్చేస్తుంది అనమాట.
ఇది హెల్త్‌కి చాలా చాలా మంచిదండి. దీన్ని ఏ విధంగా అయినా కూడాను మనము రోజుకొక్కసారైనా లేదంటే బయటికి వెళ్ళి ఎండలో ఎక్కువగా కష్టపడేవారు దీన్ని వారానికి 2, 3 సార్లు తీసుకున్నా కూడాను ఓవర్ హీట్ చేయకుండా ఉంటుందండి. కీళ్ళ నొప్పులు, పొట్ట సంబంధిత అలాగే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎవ్వరైనా తీసుకోవచ్చండి. దీనివల్ల మనకి ఎంత మంచి బెనిఫిట్స్ ఉంటాయంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చేస్తుంది. దీన్ని మజ్జిగలో గానీ, లేదంటే నల్ల సబ్జాల్లో గానీ, నిమ్మకాయ నీళ్ళలో గానీ, జ్యూసెస్‌లో గానీ వేసేసుకొని ఒక స్పూను రెగ్యులర్‌గా మార్నింగ్ టైమ్‌లో గానీ చక్కగా తాగేసి మీరు బయటికి వెళ్ళండి. చలువ చేస్తుంది. అలాగే కడుపు నింపిన ఫీలింగ్ అనేది వస్తుందండి. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఓవర్ హీట్ అనేది చాలా చాలా బాగా తగ్గుతుంది. మనకేంటంటే ఆడవాళ్ళు వైట్ బట్ట అనేది ఉంటుంది కదా! అది కూడా తగ్గుతుందనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మూడో టిప్ అనేది తెలుసుకుందామండి. నార్మల్‌గా మనం బట్టలు ఇంట్లో కుడుతూ ఉంటాం కాబట్టి సూదులనేవి ఉంటూ ఉంటాయి కదా! ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పడేసామనుకోండి గుచ్చుకుపోతూ మనకు ఒక్కోసారి కంటికి కూడా కనిపించవు. సో, వీటిలతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. పిల్లలైతే నోట్లో కూడా పెట్టేస్తూ ఉంటారు ఒక్కోసారి తెలియక. అలాంటప్పుడు అవసరమైనప్పుడు కూడాను మనకి అందుబాటులో ఉండాలి. అసలు ఎక్కడ పడేయకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి సూదులు ఎక్కువగా ఉండేటప్పుడు. ముఖ్యంగా మిషన్ వర్క్ చేసేవారికి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇటువంటి మేకప్ బ్లైండర్స్ అనేవి ఒక్కోసారి పాడైపోతే పడేస్తూ ఉంటాం గానీ ఇలా పడేయకండి. బ్లైండర్స్ అందరి దగ్గర ఉండవు కాబట్టి ఇటువంటి థర్మాకోల్‌లు గానీ, స్పాంజెస్ గానీ ఉంటూ ఉంటాయి కదా! వీటిలో ఏ ఒక్కటి మీకు అవైలబుల్‌గా ఉన్నా దాన్ని తీసుకొని డబుల్ సైడ్ టేప్ అనేది వీటికి అంటించేసుకొని గోడకి పైన ఎవరికీ అందనివ్వకుండా జస్ట్ మనం అందుబాటులో ఉంచుకోవడానికి మాత్రమే ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి వీటికి సూదులనేవి మనం అక్కడ ఇక్కడ పడేయకుండా హ్యాపీగా అవసరమైనప్పుడు తీసుకొని ఇలా చక్కగా మళ్ళీ పెట్టుకొని వాడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనివల్ల మన అవసరంకి అందుబాటులో ఉండడమే కాకుండా ఎవ్వరికీ గుచ్చుకోకుండా చాలా సేఫ్‌గా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో సూదులు ఎక్కువ వాడకం ఉంటే. ఇంకా నాలుగో టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది కూడాను ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఉంటారండి. పెరుగు అనేది తోడు పెట్టిన గడ్డలాగా రాదు అని చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారండి. పెరుగు అనేది సింపులే కానీ కొంతమందికి పెట్టేటప్పుడు గడ్డలా రాదు నీళ్ళలా వచ్చేస్తుంది. అలాంటప్పుడు చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. నేను ఎప్పుడు కూడా పెరుగుని ఇలానే తోడు పెడతానండి. పాలు అనేవి మనకి నీళ్ళు అనేవి ఎక్కువ కలిపేసామనుకోండి గడ్డలాగా అయితే రాదు కదా! పాలు అనేవి ఎప్పుడు కూడాను క్రీమ్ మిల్క్ అనేది తీసుకోండి. మీకు గడ్డలాగా కావాలి టేస్ట్ బాగుండాలనుకున్నట్లయితే. ఆ తరువాత పాలనేవి ఎప్పుడు తోడు పెట్టినా కూడాను గోరువెచ్చగా ఉండేటప్పుడు పెట్టుకోవాలండి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా 2, 3 స్పూన్లలోన కొంచెము మిల్క్‌ని యాడ్ చేసుకొని ఇందులోనే వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి, కిందకి ఈ విధంగా తొరిపేసుకున్న తరువాత స్పూన్‌తో ఒక్కసారి మొత్తం గిలకరించండి. ఆ తర్వాత మూత పెట్టేసి నైట్ అంతా పక్కన పెట్టేసిన తరువాత ఒక్కసారి చూడండి. పెరుగు అనేది మీకు గడ్డల రూపంలోకైతే వస్తుందండి. చూసారు మీకు వాటర్ అనేది అస్సలు మిక్స్ చేయకపోతే ఇంకా గడ్డలా వస్తుందండి. నేనైతే లైట్‌గా అంటే పాలు ప్యాకెట్లు కడిగి నీళ్ళు పోసాను కాబట్టి ఇలా వచ్చింది కానీ పెరుగు అనేది గడ్డలాగా మంచి రుచికరంగా వస్తుంది. ఈసారి పెరుగు తోడు పెట్టేటప్పుడు చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఇంకా ఐదో టిప్‌నైతే తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మన మనీని సేవ్ చేస్తుంది, శ్రమను తగ్గిస్తుందండి. ఒక్కొక్కసారి మనకి నిమ్మకాయలనేవి విపరీతమైన కాస్ట్ అనేవి అయిపోతూ ఉంటాయి కదండీ! అలాగే నిమ్మకాయలు ఎక్కువ తెచ్చుకునేటప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా మనకి త్వరగానే పాడైపోతాయి. మహా అయితే ఫ్రిడ్జ్‌లో పెడితే ఒక వీక్ అంతా కూడా ఉంటుంది. ఇలా కాకుండా సంవత్సరం పాటు కూడా మనం నిమ్మకాయల్ని చవకగా దొరికేటప్పుడే ఏ విధంగా స్టోర్ చేసుకోవడానికి చిట్కానైతే తెలుసుకుందామండి. సో, ఈ టిప్ అనేది ఎవరైతే జాబ్స్ చేస్తారో టైం ఉండదో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. నిమ్మకాయలు అనేవి తెచ్చుకునేటప్పుడు ఒకసారి ఇలా శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత చవకగా దొరుకుతాయి కదండీ! ఆ టైంలో ఈ పని చేయండి. సో, ఇలా కోసేసిన తర్వాత పిక్కల్ని కూడా మనం సెపరేట్ చేసుకోవచ్చండి. సో, అది ఎలా అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇలా మనకి ఏంటంటే ఇటువంటి చిల్లులు గరిట్లు గానీ లేదంటే క్యారెట్ తురిమిన గరిట్లైనా ఉంటాయి కదండీ స్పూన్స్. సో, వాటిల్లో ఏదైనా మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే మనం గాలి వేపేటప్పుడు గట్టున్న స్ట్రైనర్ ఉంటుంది కదా! సో, చిల్లులు గరిటె అది తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిక్కలనేవి మనం తీసే రసంలో కలిసిపోకుండా ఈ విధంగా నిమ్మకాయల్ని స్క్వీజ్ చేసుకున్నాం అనుకోండి చక్కగా నిమ్మకాయ రసం అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. ఒక్క పిక్క కూడా మనకు అస్సలు లోనకి కలవదండి. సెపరేట్ మనకి జ్యూస్ అనేది అయిపోతుంది. ఇటువంటి జ్యూసర్స్ కూడా మనకి అవైలబుల్‌గా ఉంటాయండి. చేతులు నొప్పి వస్తుంది అనుకున్నట్లయితే నేను ఈ ప్రోడక్ట్‌ని డీమార్ట్‌లో అయితే 100 రూపీస్‌కి తీసుకున్నానండి. సో, దీంతో కూడా మనము లెమన్ రసాన్ని అయితే సెపరేట్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఒక్క పిక్క కూడా లేకుండా నిమ్మరసాన్ని సెపరేట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు దీన్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. నార్మల్‌గా మనకి ఫ్రిడ్జ్‌లోన ఇటువంటి ఐస్ క్యూబ్స్ ఉంటుంది కదండీ ట్రే. సో, దాంట్లోన ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా
మొత్తం కూడాను ఫిలప్ చేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో నేను తయారు చేసిన నిమ్మరసం అనేది కరెక్ట్గా ఈ 2 ఐస్ క్యూబ్స్లోనైతే సరిపోయండి. దీన్ని తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లోన ఒక రోజంతా అలా వదిలేసామనుకోండి, నెక్స్ట్ డే మనకి క్యూబ్స్ అనేవి ఈజీగా రెడీ అయిపోయి చూసారు కదండి. వాడడం కూడా చాలా చాలా ఈజీ అండి. వీటిని మనము చక్కగా సపరేట్ చేసుకొని ఏదైనా ఒక గాజు బౌల్లోన లేదంటే నార్మల్ బాక్స్లో వేసేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో కానీ నార్మల్ ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకొని దీన్ని రెగ్యులర్గా 1 కానీ 2 కానీ మన అవసరం బట్టి వాడుకున్నాం అనుకోండి, సంవత్సరమైనా కూడా మనకి నిమ్మకాయలు అనేవి పాడైపోకుండా నిమ్మరసాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా ఒక్కొక్క క్యూబ్ తీసుకుంటూ వాడుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా పని అయిపోయిందో. ఈసారి చవకగా వచ్చేటప్పుడు నిమ్మకాయలని ఇలా చాలా సింపుల్గా మనం సేవ్ చేసుకొని మన టైంతో పాటు చాలా డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ టిప్ కూడా మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.